జరగండి జరగండి జరగండి. మనం రామ్ చరణ్ ఫ్యాన్ చూపించే సమయం వచ్చేసింది. సో లెట్స్ స్టార్ట్. ట్రోల్ జరుగుతున్నాయి కదా, దానికి ఏం చెప్తారు మీరు? ఒకే మాటన స్కిప్ చేసేయండి అన్నీ. ఎవడాది నెగటివ్ ట్రోల్ చేసానంటే వాళ్ళని చంప పగులుతుంది. యారా అన్ని ఎలిమెంట్స్ ఉంది, మాస్ ఎలిమెంట్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఫైట్ ఎలిమెంట్ ఉంది, మనకి లవ్ ఎలిమెంట్ ఉంది, మ్యూజిక్ బాగుంది, డ్యాన్స్ బాగుంది. ఇంత తప్ప వేరే ఏం కావాలా? ఒక మాస్ మూవీకి అన్ని ఎక్స్పెక్టేషన్ ఉంది, అన్నీ సాటిస్ఫైడ్ అవుతుంది నాకు. ఇంకా నెగటివ్గా ఎవరో ట్రోల్ చేశారంటే వాళ్ళ ఎన్టీఆర్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ఒకటి చెప్పుకుంటున్నా. మా ఫ్యాన్స్ మా రామ్ చరణ్కి మీరు సపోర్ట్ చేశారంటే మీ ఫ్యాన్స్కి మీ హీరోకు నేను సపోర్ట్ చేస్తాను. సో అందరూ యూనిటీగా ఉండాలా. ఈ ఫ్యాన్ నేను సపోర్ట్ చేయను, నెగటివిటీ ఎక్స్పెక్ట్ చేస్తాను అట్టంటే దెబ్బదా. తెలుసుకో, రామ్ చరణ్ #1 తెలుగు ఇండస్ట్రీ హీరో తెలుసు, గుర్తుపెట్టుకో. నేను రామ్ చరణ్ ఫ్యాన్. తమిళనాడులో నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి రామ్ చరణ్ ఎట్ట కలవాలా, ఆయనతో ఒక ఫోటో దిగాలా, ఆయనతో ఒక గుండెల్లో చోటు పట్టాలా, అట్టనే ఇక్కడ వచ్చిన హైదరాబాద్కి. ఆశ కూడి సిగిత్తులో నెరవేరుతుంది, నమ్మతావునా? చూడండి. తమిళనాడు అన్నాను ఇది. అవునా? తమిళనాడు ఏంటి, ఎందుకు రామ్ చరణ్ అంటే ఇంత అభిమానం ఎందుకు? నాకు అదనా డైలాగ్ డెలివరీ. ఆరెంజ్ సినిమా నాకు చాలా నచ్చింది. ఒక 100 టైమ్స్ చూస్తుంటా, దాంట్లో నుంచి నేను ఫ్యాన్ అయిపోయినాను. రామ్ చరణ్ డైలాగ్ చెప్పేదన్నా? రామ్ చరణ్ డైలాగ్ డాన్స్ కావాలంటే వేసేస్తా. డాన్స్ జరగండి జరగండి జరగండి. సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్న. 1 wordలో రామ్ చరణ్ గురించి ఏం చెప్తావు? మాస్ జై గ్లోబల్ ఫుల్గా రామ్ చరణ్ ఫ్యాన్కి. రామ్ చరణ్ ఫ్యాన్ ప్రూఫ్ చేసే సమయం వచ్చేసింది. మనం ఆయనకి మనం ఎవరు డౌన్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఎవరిని చూపించాలా. సో అందరూ ఫ్యాన్స్, నేను రామ్ చరణ్ ఫ్యాను. నేను గేమ్ చేంజర్ మూవీ 20 times 30 times చూస్తా, 2,000 కోట్లు దాటేదాకా. అందరూ ఫ్యాన్స్ మీరు సపోర్ట్ చేయాలా.